హలో అస్సలం అయికం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నస్రూస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి రాగి పిండితో టేస్టీగా పూరీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. మనం ఎప్పుడు గోధుమ పిండితో మైదాతో పూరీలను ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఒకసారి ఈ విధంగా రాగి పిండితో పూరీలను ప్రిపేర్ చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే పిండిని ఒకసారి ఈ విధంగా కలిపితే పూరీలు కూడా మనకు చాలా సాఫ్ట్గా, కొంచెం క్రిస్పీగా, టేస్టీగా వస్తాయి. మరి దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా అయితే ఒక బౌల్ని తీసుకోండి. దీనిలో 1 కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. అలాగే దీనిలో మనము 1 కప్పు వరకు రాగి పిండిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను రాగి పిండిని ముందుగానే జల్లించి తీసుకున్నాను. అలాగే దీనిలో కొంచెం క్రిస్పీనెస్ కోసం 1 టేబుల్ స్పూన్ వరకు రవ్వని యాడ్ చేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా కొద్దిగా యాడ్ చేసుకొని ఇప్పుడు దీనిలో మనము కొద్దిగా నీళ్ళను యాడ్ చేసుకుంటూ కొంచెం సాఫ్ట్గా వచ్చే విధంగా పిండి ముద్దను కలుపుకోవాలి. సో మరీ టైట్గా కాకుండా దీన్ని మనం కొద్దిగా సాఫ్ట్గా ఉండే విధంగానే కలుపుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా మనము దీన్ని బాగా నీట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీన్ని మనము ఒక 2 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ని హీట్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ పిండిని తీసుకుందాం. చూడండి, పిండి మనకు సాఫ్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మనము కొద్దిగా పిండి ఉండను తీసుకుంటూ చిన్న ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో మనం పూరీలను చిన్నగానే చేసుకుంటాం కాబట్టి సో ఆ సైజులో వచ్చే విధంగా చిన్న ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకుందాం. ఇప్పుడు పిండికి ఈ విధంగా పొడి పిండిని కొద్దిగా ఈ విధంగా అద్దుకోవాలి. అలాగే కొద్దిగా పొడి పిండిని కూడా చల్లుకొని ఇప్పుడు మనము రోలింగ్ బిన్తో రౌండ్ చపాతీలాగా దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో మరీ పల్చగా కాకుండా కొద్దిగా మందంగా వచ్చే విధంగా దీన్ని మనము రోల్ చేసుకోవాలి. సో చూడండి, ఈ విధంగా మనము కొద్దిగా మందంగా వచ్చే విధంగా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైజులో అంటే నేను రౌండ్గా రావడం కోసం ఇక్కడ క్యారేజ్ బాక్స్ ఉంటుంది కదా, దానిపైన ఉండే మూతను తీసుకొని ఈ విధంగా రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాను. సో చూసారు కదా, లైట్గా ఇలా ప్రెస్ చేస్తే మనకు రౌండ్గా వచ్చేస్తుంది. మనకు మిగిలిన పార్ట్ని సపరేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగానే పిండి ఉండను తీసుకోండి. కొద్దిగా పొడి పిండిని చల్లుకుంటూ రౌండ్ చపాతీలాగా దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. షేప్ కోసం ఈ విధంగా రౌండ్గా ఉండే ఒక మూతను తీసుకోండి. ఈ విధంగా లైట్గా ప్రెస్ చేసుకుంటే మనకు పూరి అనేది రౌండ్ షేప్లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు దీనిలో మనము పూరీలను యాడ్ చేసుకోవాలి. గరిటెతో ఈ విధంగా పైన లైట్గా ప్రెస్ చేసుకుంటూ మనము కుక్ చేసుకోవాలి. సో ఫ్లేమ్ని హైలో ఉంచండి. ఇలాగ మనం లైట్గా ప్రెస్ చేయడం వల్ల చూడండి, పూరి కూడా చాలా బాగా పొంగింది కదా. సో మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే పూరీలు కూడా చాలా బాగా పొంగుతూ వస్తాయి. సో ఈ విధంగానే మనము ఇంకొక పూరిని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా పూరిని యాడ్ చేసుకోండి. గరిటెతో మనము లైట్గా ఇలా ప్రెస్ చేసుకుంటూ చేయాలి. ఇలా ప్రెస్ చేయడం వల్ల మనకు పూరి కూడా చాలా బాగా పొంగుతూ వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా. సో ఈ విధంగానే మనము అన్ని పూరీలను ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనకు పొంగుతూ వచ్చాక దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. సో అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రాగి పూరీలను చాలా ఈజీగా 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, కొద్దిగా క్రిస్పీగా, సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. అలాగే చిన్నపిల్లలు కూడా చాలా బాగా లైక్ చేస్తారు. అలాగే దీన్ని మనము ఆలు కర్రీతో కానీ, చికెన్, మటన్ దేంతోనైనా తినవచ్చు. రుచిగా ఉంటుంది. మరి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బై ఫ్రెండ్స్.